పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు రామయ్య. ఇవాళ తెల్లవారుజామున ఇంట్లో స్పృహ లేకుండా ఉంటే దగ్గరలోని ఆర్ఎంపీకి చూయించి ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే రామయ్య చనిపోయారు. 1,00,00,000 మొక్కలకు పైగా వనజీవి రామయ్య, జానకమ్మ దంపతులు నాటారు. 1,00,00,000కి పైగా మొక్కలను నాటినందుకు వనజీవి రామయ్య చరిత్ర సృష్టించారు. మొక్కలను పెంచాలని చిన్నతనం నుంచే ప్రచారం చేశారు. మొక్కలు నాటుతూ వనజీవి రామయ్య సేవ చేశారు. వనజీవి రామయ్యకు 4 పిల్లలు. వారిలో 3 అబ్బాయిలు, 1 అమ్మాయి ఉన్నారు. రామయ్య చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2018లో పద్మశ్రీతో సత్కరించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును వనజీవి రామయ్య ఢిల్లీలో అందుకున్నారు. వనజీవి రామయ్య ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందినవారు. ప్రభుత్వ ప్రైవేట్ అవార్డులు 3,000 షీల్డులను వనజీవి రామయ్య పొందారు. రామయ్యను కడసారి చూడడానికి ప్రకృతి ప్రేమికులు, ప్రజలు రెడ్డిపల్లిలోని ఆయన ఇంటికి తరలి వస్తున్నారు. పలువురు రాజకీయ నేతలు రామయ్యకు నివాళి అర్పిస్తున్నారు. పద్మశ్రీ వనజీవి రామయ్య మృతివార్త తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒక వ్యక్తిగా ఉండి పర్యావరణ పరిరక్షణకు 1,00,00,000 మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నేటి తరానికి రామయ్య ఆదర్శప్రాయుడని అభివర్ణించారు. వనజీవి రామయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య అని స్మరించుకున్నారు. రామయ్య మృతి సమాజానికి తీరని లోటని అన్నారు. కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. రామయ్య సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఖమ్మం జిల్లాలోని అడవులను, గ్రామాలను సందర్శించి పాఠశాలలో విద్యార్థులకు, గ్రామస్తులకు మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం గురించి అవగాహన కల్పించారు. ఆయన స్థాపించిన వృక్ష నర్సరీలు లక్షలాది మొక్కలను సమాజానికి అందించాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో రామయ్య బ్రాండ్ అంబాసిడర్ గా కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారు. అంతేకాదు, ఆయన ఇంటికి ఎవరు వచ్చినా ఒక మొక్కను గిఫ్ట్ గా కూడా ఇచ్చేవారు. రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు.